పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత అన్నమ్మ గారి సభ సమర్పించు జ్ఞానవానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం 2వ సమూయేలు గ్రంథము 5 నుండి 8 అధ్యాయాలు ధ్యానించుకుందాం. ఇందులో దావీదు పరిపాలన మరియు దేవునితో అతని సంబంధాన్ని వివరిస్తాయి. దావీదు విజయగాథను మాత్రమే కాకుండా దేవునితో అతనికి ఉన్న లోతైన సంబంధాన్ని, ఆయన పట్ల అతని భక్తిని మరియు ఆయన ప్రణాళికలను తనకు తాను అర్పించుకున్న విధానాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుంది. దావీదు జీవితంలో ఒక కీలకమైన మలుపును సూచిస్తుంది. దావీదు తను నియమించిన దేవునికి విధేయత చూపారు. దేవుని పిలుపు ప్రకారం తన సేవలోనికి వచ్చిన మనము న్యాయకత్వం స్వార్థపూరితంగా కాకుండా సమాజానికి మరియు దేవునికి సేవ చేయాలన్న శ్రద్ధమైన ఆశయంతో ఉండాలి. దావీదు ప్రవక్త దేవుని మందసాన్ని యెరూషలేమునకు భక్తితోనూ, ప్రజలందరి ఎదుట దావీదు సంతోషంగా నృత్యాన్ని చేసి దేవుని పట్ల దావీదుకు ఉన్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. దేవుడు మన జీవితంలో ఎన్నో మంచి కార్యాలను చేశారు, నూరంతలుగా ఆశీర్వదించారు. ప్రతిరోజు మనము దేవుని శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాము. తాను స్వయముగా మనలో వాసము చేస్తూ మనకు ఎల్లవేళలా తోడ్పాటుగా ఉంటున్నారు. దేవుని పట్ల భక్తి, గౌరవం పెంపొందించుకోవాలి. దావీదు ప్రవక్త ఔన్నత్యాన్ని అతడు గొప్ప బలసంపన్నునిగా తీర్చిదిద్దాయి. మన సంకల్పం కన్నా దేవుని సంకల్పం శ్రేష్టమైనదని అంగీకరించాలి. సేవ చేయాలనుకునే మన మనస్సుకు దేవుడు సమర్పణలను వేరే మార్గంలో అంగీకరిస్తాడు. దేవుని చిత్త ప్రకారం మనలను నడిపిస్తారు. మరి ఒక పర్యాయం దావీదు తన శత్రువులపై గెలిచారు, రాజ్యాన్ని స్థిరపరిచారు. ఇది వ్యక్తిగత శక్తి వల్ల కాదు, దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. మనం ఎదుర్కొనే ప్రతి సందర్భంలోనూ, సేవల్లోనూ మన విజయాలన్నీ దేవుని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతాయి. దావీదు ప్రవక్త పాప ఊబిలో పడినప్పటికీ దేవుని క్షమాపణను కోరారు. దావీదు వినయం అతనిని నూరంతలుగా ఆశీర్వదించి గొప్ప రాజుగా అభిషేకించారు. మనలో పాపం ఉన్నప్పటికీ దేవుడు మనలను ప్రేమతో అంగీకరించి తన బిడ్డలుగా స్వీకరిస్తూ ఉన్నారు. కావున దేవుని ప్రియ సంగమా, దేవునికి విశ్వాసపాత్రులుగా జీవించాలి. పశ్చాత్తాప హృదయముతో మెలగాలి. అప్పుడే దేవునికి ప్రియ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని దేవుడు మనకు ఒసగుతారు. మనం ఏ పని చేసినా కూడా అది దేవుని కోసమే చేస్తున్నాము అని మనము గ్రహిస్తూ ఉండాలి. దావీదు ప్రవక్త ద్వారా మనము ఎల్లప్పుడూ వినయ విధేయతలు కలిగి దేవునికి అనుగుణంగా నడుస్తూ విశ్వాస బాటలో నడవాలి. అటువంటి అనుగ్రహాన్ని దయచేయమని మనము ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రభు, దావీదు వలె నీ పిలుపును అంగీకరిస్తూ నీ సేవలో నమ్మకంగా ఉండే హృదయాన్ని మాకు దయచేయుము. నిన్ను నమ్మే విశ్వాసం, నీ సేవలో ఎదిగే కృపను, నీ న్యాయకత్వాన్ని అనుసరించే విజయాన్ని మాకు ప్రసాదించమని వేడుకొంచున్నాము స్వామి. ఆమెన్.